తెలంగాణ బీజేపీ నేతలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన అధిష్టానంతో చర్చలు జరపనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. తెలంగాణలో సిట్టింగ్ స్థానాలు కలుపుకొని తొలి జాబితాలో 6 నుంచి 7 స్థానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. టికెట్ కోసం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇవాళ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నేతల ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, ఈరోజు ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండడంతో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. ఇక్కడ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులు కూడా ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇప్పటికే పార్లమెంటు బోర్డు సభ్యుడు, ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు ఉదయమే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా డీకే అరుణ బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షురాలు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మరి కాసేపట్లో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఢిల్లీ చేరుకోనున్నారు. అదేవిధంగా 12 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరున్నారు. ఇట్లా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. అదేవిధంగా ఎవరైతే టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలంతా కూడా ఢిల్లీకి పయనమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల కసరత్తు పైన చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో వారి లాబింగ్స్ ఎవరైతే టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారి లాబింగ్స్ అయితే మొదలుపెట్టినటువంటి సందర్భంగా కనబడుతుంది. ఇప్పటికే సిట్టింగ్ స్థానాలుతో 4తో పాటు మరొక 3 స్థానాలు అదనంగా మొదటి జాబితాలో ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిట్టింగ్ స్థానాలైనటువంటి కరీంనగర్, ఆదిలాబాదు, అదేవిధంగా నిజామాబాదు, సికింద్రాబాద్, ఇవి 4 సిట్టింగ్ స్థానాలను మొదటి జాబితాలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు ఈరోజు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో జాయిన్ అవుతుండు కావున నాగర్ కర్నూలు స్థానం కూడా మొదటి జాబితాలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి చివరి నిమిషంలో ఏమవుతుంది అన్నది. వీటితో పాటు చేవెళ్ళ, భువనగిరి, అదేవిధంగా మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి స్థానాలు కూడా మొదటి జాబితాలో ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి మల్కాజ్గిరి, జహీరాబాద్, మెదక్ స్థానాలు రెండో జాబితాలో ఉండే అవకాశాలు అయితే కొంత కనబడుతున్నాయి. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ లాంటి స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఎవరైనా బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న దానిపైన కూడా జాతీయ నాయకత్వం కొంత ఆరా తీస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా ఏదైతే 100కు పైగా స్థానాలను ఈరోజు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించనున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ నుండి పెద్ద ఎత్తున ఢిల్లీకి నేతలు అయితే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంధ్య, సో అయితే మనం చూస్తున్నాం బీజేపీలో అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంది. అంటే చాలా పెద్ద నేతలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కూడా ఖరారైపోయాయి అనేటువంటి అంటే క్యాడర్ని కూడా వాళ్ళు ఆ రకంగా సమాయత్తం చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అంటే ఎలా ఉండబోతుంది అనుకోవాలి ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి? ఎందుకంటే పార్లమెంట్ స్థానాలపైననే బీజేపీ ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. సంధ్య, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నది బీజేపీ నేతలు చాలా గట్టిగా బలంగా చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి పేరుతోటి కొంత ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కూటమిని కట్టినప్పుడు కూడా అంత బలంగా లేదు అనేది బీజేపీ నేతలైతే వాదిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఎంపీగా బీజేపీ నుండి పోటీ చేసేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నేతలు కొంత ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం నిన్న డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కూడా కొంత ఎక్కువ మంది బీజేపీ నేతలతోటి టచ్లో ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు దాదాపు 10 మంది వరకు మాతో టచ్లో ఉన్నారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అందులో ఈరోజు ఒక సిట్టింగ్ ఎంపీ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలో కొంత ఆచితూచి బీజేపీ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే 370 సీట్లు గెలిపే లక్ష్యంగా వారు పెట్టుకోవడం జరిగింది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటూ కూడా నిన్న డాక్టర్ లక్ష్మణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరెవరికి గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, వాళ్ళకు పబ్లిక్లో ఉన్నటువంటి ఇమేజ్ ఎంత, అదేవిధంగా ఆర్థిక అంగబలాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటాయింపు విషయం పైన కొంత డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో కూడా కొంత
ఫేమ్ అయి ఉన్న వాళ్ళు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా తెలిసిన వాళ్లకు టికెట్లు ఇచ్చే ఉద్దేశంతో కూడా పార్టీ ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అవుతుంది. ఆ విధంగానే కూడా కసరత్తు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే మనం ముఖ్యంగా ఇటు మల్కాజ్గిరి, జైరాబాద్ స్థానాల్లో చూసుకున్నట్టయితే బీజేపీ కొంత బలంగా ఉన్న స్థానాలని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపైన ఊగిసలాట అయితే కొనసాగుతుంది. నిన్న మనం చూసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పేరుతో ఈటెల రాజేందర్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఏదైతే కొంత బీజేపీ పార్టీలో కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి ఇతర నేతలు కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇట్లా అనేక సంఘటనలు కూడా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇవన్నింటిని కూడా జాతీయ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బలంగా నియోజకవర్గాల్లో ఉన్నారో వారినే అభ్యర్థులుగా ఎంపిక చేసి గెలుపు గుర్రాలనే బరిలోకి దించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సంధ్య. రైట్ అజయ్.